హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జింక్. మీరంతా ఎలా ఉన్నారు? నేటి అంశం యువత ఆలోచన మరియు వాస్తవికత. ముందుగా, నా అభిప్రాయం ప్రకారం గ్రాడ్యుయేషన్ తర్వాత వేరే అభివృద్ధి చెందిన దేశానికి వెళ్ళడం మంచి ఆలోచన కాదు. దానికి బదులు ఇక్కడే ఉండి కష్టపడి పనిచేసి మరియు తెలివిగా ఆలోచించి భారతదేశాన్ని అభివృద్ధి చేయండి. ఏ రకమైన పనిలోనైనా సోమరితనంతో ఉండకండి. ఇంట్లో డిష్ వాషింగ్ చేయడానికి కూడా ఎప్పుడూ సంకోచించకండి. వంటగది లేదా ఇంటి తయారీలో మీ తల్లికి సహాయం చేయండి. కిరాణా సరుకులు తీసుకురావడం, బిల్లులు చెల్లించడంలో మీ తండ్రికి సహాయం చేయండి. మీ బామ్మ లేదా తాతయ్య గారితో మాట్లాడండి. మెడిసిన్స్ తీసుకోవడంలో, రెగ్యులర్ మెడికల్ చెకప్ల కోసం హాస్పిటల్స్కి తీసుకెళ్లడంలో వారికి సహాయపడండి. మీరు యువకులైతే జిమ్ చేయడానికి ఆసక్తి ఉంటే జిమ్ చేయడానికి బదులుగా సిటప్స్, స్కౌటప్స్ మరియు యోగా చేయండి. ఇంట్లో 25 కిలోల బియ్యాన్ని బ్యాగ్ నుండి రైస్ బాక్స్కి మార్చడం లేదా 20 లీటర్ల వాటర్ క్యాన్ని ఎత్తడం మరియు ప్లాస్టిక్ క్యాన్ నుండి నీటిని మట్టి కుండలోకి పోయడం వంటి పనులు చేయండి. ఇది మిమ్మల్ని ఫిట్గా ఉంచుతుంది మరియు మీ కుటుంబ సభ్యులకు కూడా సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం బాసన్ పడ్ భంగిమలో నేలపై కూర్చోవడానికి ప్రయత్నించండి. నా ఉద్దేశ్యం నిద్రపోవడం లేదా పడుకోవడం కాదు. ఏమీ చేయకపోవడం చాలా సులభమైన పని అని మీరు అనుకోవచ్చు, కానీ అది అత్యంత సంక్లిష్టమైన పని. రోజుకు కనీసం 15 నిమిషాల పాటు అలా చేయడం అలవాటు చేసుకోండి. నా మాటను తప్పు పట్టవద్దు. సోమరిగా ఉండమని నేను మీకు చెప్పడం లేదు. మీరు పని లేకుండా కూర్చోవడానికి ప్రయత్నించినప్పుడు మీ శరీరం ఎన్క్రిప్టెడ్ మోడ్లో మీకు ఏదైనా సందేశాన్ని ఇస్తుంది. దానిని డీక్రిప్ట్ చేయడం ద్వారా మీరు అద్భుతమైన అనుభవాన్ని పొందవచ్చు. ఎటువంటి మద్దతు తీసుకోకుండా ఒకే స్థలంలో కూర్చోవడానికి మరియు నిలబడటానికి ప్రయత్నించండి. మీకు 1 కిలోమీటరు లోపల ఏదైనా సమీపంలోని ప్రదేశానికి వెళ్ళడానికి అవకాశం దొరికినప్పుడల్లా నడక ద్వారా వెళ్ళండి. అది మిమ్మల్ని ఫిట్గా ఉంచుతుంది. మీ సాధారణ విద్య లేదా వినోదం కాకుండా మీకు ఇంతకు ముందు తెలియని కొత్త విషయాన్ని ప్రతిరోజు నేర్చుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నన్ను అందరూ ప్రోత్సహించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై జవాన్, జై కిసాన్, జై భారత్.